దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ కూడా మీరు విన్నారు కనుక ఒక 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. సమయాలు తెలుసు కదా మీకు? సమయాలు తెలుసా తెలీదా? మన ఇంటి పక్కన సమయం గారు కాదు, బైబిల్లో ఉన్న సమయాలు. ఆ సమయంలో చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో సమర్పించుకున్న తల్లి ఏం చేసిందంటే పాలు విడిచే టైం దాకా, పాలు తాగే టైం దాకా తన పాలు తాగే టైం దాకా తల్లి దగ్గర ఉన్నాడు. సమయంలో ఎక్కడైతే సమర్పణ చేసుకుందో ఆ సన్నిధిలో విడిచిపెట్టేసింది తల్లి. సన్నిధిలో సమయాలు బాలుడుగా ఉండి సన్నిధిలో పనిచేస్తూ, సన్నిధిలో ఎదుగుతూ, సేవకుడికి పనిచేస్తూ ఉన్నాడు. ఏలి అనే సేవకుడు దేవునితో చాలా సంవత్సరాలు గడిచిన వాడే, కానీ దేవుని సేవకుడికి దేవుని స్వరం వినే అవకాశం ఆయనకి కలగలేదు. అయితే ఈ సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమయాలు 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 అని పిలుస్తూ ఉంటే దేవుని స్వరం అని సమయాలకు తెలియదు. మన సేవకుడు పిలిచాడు, ఏలి పిలిచాడు అనుకుని వెళ్ళి చిత్తమండయ్యా అని ఒదిగిపోయాడు. ఎక్కడంటే సేవకుడి దగ్గర. సేవకుడికి ఒదిగిపోయాడు. అంటే సేవకుడే పిలిచాడు అనుకున్నాడు, కానీ దేవుడు పిలిచాడని అనుకోలేదు. ఎంత లోపడ్డాడో సేవకుడికి. చిత్తమండయ్యా చిత్తమండయ్యా అని మాట్లాడాడు. చిత్తమైంది అంటే సేవకుడికి లోపడటము, గౌరవించటము, సేవకుడు చెప్పిన మాటల ప్రకారంగా నడవటము, ఆ సేవకుడు చెప్పిన పని చేస్తూ సన్నిధిలో ఉండటము జరిగింది సమయాలు. ఆ రీతిగా ఈరోజు సేవకుడికి లోపడుతున్నారా? సేవకుల మాట వింటున్నారా? సేవకుల మాట వింటున్నారా? సేవకుల మీద తిరగబడే వ్యక్తులుగా చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి వారు కాదు. ఎందుకంటే సేవకుడు మీరు గౌరవిస్తారు అంటే సమయంలో ఉన్న లక్షణాలు మనకి కావాలి అని గుర్తు చేస్తున్నాను మీకు. చిత్తమండి అంటే ఎంత లోపడాలో అంత లోపడిపోయాడు. సరే, ఏలీకి అర్థమైంది సమయంలో నేను పిలవలేదు, దేవుడే పిలుస్తున్నాడు అని. ఎవరికి? ఏలీకి అర్థమైంది, సేవకుడికి అర్థమైంది. అయితే ఈసారి దేవుడు పిలిస్తే నీవు అక్కడ చెప్పవలసిన మాటలు చెప్పు అని అక్కడ మాట చెప్పి మళ్ళా ఏదో ప్రకారంగా సన్నిధిలోకి పంపించాడు. పంపించిన తర్వాత అక్కడే పట్టుకున్నాడు. మళ్ళా దేవుని పిలుపు, దేవుని స్వరం వినబడుతుంది. సమయంలో 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 అన్నాడు. అన్నప్పుడు ఈ చిన్న బాలుడే మరి ఏలి సేవకుడు ఏం చెప్పాడో అది చేయడానికి సిద్ధపడ్డ బాలుడు అప్పుడు అంటున్నాడు, చెప్పండి అయ్యా, చిత్తమండయ్యా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అని చెప్తున్నాడు. అక్కడేమో సేవకుడి దగ్గర చిత్తమండి అన్నాడు, ఇక్కడేమో నీ దాసుడయ్యా అంటున్నాడు. ఇంత పుట్టోడికి, ఇంత చిన్న పిల్లడికి ఎవరు నేర్పించారు? సేవకుడు నేర్పించాడు. దాసుడయ్యా అంటే పని చేసేవాడు. దాసుడు అంటే ఒక బానిసలా వేసుకోండి. దాసుడు అంటే లోబడేవాడే, పని చేసేవాడే, మాట వినేవాడే. అలాగే దేవుని స్వరం వినపడినప్పుడు లోబడ్డవాడిగా సమయంలో ఉన్నాడు. మరి లోబడే వ్యక్తులుగా ఉన్నావా? పని చేసే వ్యక్తులుగా ఉన్నావా? దేవుని పరిచయం చేసే వ్యక్తులుగా ఉన్నావా? అంటే ఈ రోజుని దేవుని పరిచర్యకు లోబడడం లేదు. ఏంటంటే దాసురమయ్యా అంటే తగ్గింపు జీవితం, తగ్గింపు జీవితం. అలాంటి జీవితాలు కనబడటం లేదు.
సమయంలో రెండు మాటలు మనం చూసుకుంటుంటే అక్కడ మీరు చిత్తమండి, సెలవండి, మాట్లాడండి, నేను ఆలకిస్తున్నాను, మీకు చెప్పింది చేస్తాను అన్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు స్వరం వినపడినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మీరు సెలవండి, మాటకి లోబడ్డాడు. అక్కడ పని చేయడానికి ఇష్టపడ్డాడు, పని కొరకు నిలబడ్డాడు. అలా నిలబడ్డాడు, లోబడ్డాడు, తగ్గింపుతో కలిగి ఉన్నాడు. కాబట్టి సమయంలో రాజులనే అభిషేకించే వ్యక్తిగా దేవుడు దీవించాడు. చెప్పండి, రాజులను అభిషేకించే వ్యక్తిగానే దీవించాడు. అంటే దేవుడు సమయాన్ని చాలా బ్లెస్ చేశాడు, అభిషేకించాడు. ప్రార్థనా పరుడుగా సమయాలు ఉన్నాడు. ఆ సమయాలు సేవకుడికి ఆ ఏలియా దగ్గర సేవ నేర్చుకున్నాడు. ఆ సేవ నేర్చుకునే విధానం బట్టి దేవుని స్వరం విన్నాడు. దేవునికి ఎంత లోపడాలో అంత లోపడిపోయాడు. ఎలా చెప్తుంటే అలా మాట విని నడిచాడు. అయితే ఇదే సమయాలు ఊరు వెళ్తూ ఉంటే ఊరు గజగజ వణికింది. వణికడమే కాదు, ఆ ఊరు వాళ్ళు అడుగుతారు సమయాలు, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని. అంటే సేవకుడికి ఊరు కూడా బయటపడ్డారు. దేవుని అభిషేకానికి భయపడ్డారు. దేవుని పిలుపున్న సేవకుడికి భయపడ్డారు. అలాగే ఈరోజు నీ భయము లేదు, చిత్తము లేదు, నీ దాసుడయ్యా అంటా లేదు, సేవకుడు అంటే విలువ లేదు, వందనాలు కూడా చెప్పే స్థాయి కూడా లేదు. ఇవాళ సేవకుడికి వందనాలు చెప్పే అవకాశాలు కూడా లేవు. ఇవాళ దేవుని సేవకులు వీధుల్లో పెడుతుంటే ఏదో సాధారణమైన మనుషుల వల్లే చూస్తున్నారు. కానీ ఈ సేవకుడి మీద, ఈ సేవకుడి మీద ఒక అభిషేకం ఉంది, దేవుని పిలుపు ఉంది అని భయాలు ఎవరికీ లేవు. రేపు పొద్దుట తీర్పు దినమున ఏదైతే సేవకుడి మీద మాట్లాడారో, ఏదైతే ఆ మాటలు అన్నారో అన్నిటికీ కూడా రేపు పొద్దుట లెక్క ఉండదు. సేవకుడు తిరిగి మాట్లాడతా, నీ ఇష్టానికి మాట్లాడతా, కానీ సేవకుడు తిరిగి మాట్లాడతా. సమయాల వల్ల లోపడితే అందరం ఎక్కిస్తాడు, గొప్ప స్థానంలో నిలబెడతాడు. అలాగనే ఉండాలనే దేవుడు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాడు. అయితే మొదట చెప్పబడిన మాట ప్రకారంగా అపహాస్యములు ఉండే చోట, దుష్టత్వం ఉండే చోట, హేళన చేసే వారి దగ్గర ఏమాత్రం కూర్చోకూడదు. అలా కూర్చోలేదు కాబట్టి లోతు కుటుంబం రక్షించబడింది. అలా కూర్చోలేదు కాబట్టి నోవహ కాలంలో నోవహు బయటికి లాగబడ్డాడు. ఇక్కడ అగ్ని గంధకములతో మొత్తం సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతే, అక్కడ తుఫాన్ వచ్చి జలప్రాణులు వచ్చి నాశనం అయిపోతే కొద్దిమంది రక్షించబడ్డారు. ఆ శాసనం ద్వారా మనం అంతా ఉన్నాం. ఈ రోజుని చిత్తమండి అంటావా, దుష్టత్వంలో ఉంటావా, లేదా వాస్తవమండి నీ పని చేస్తాము, మీకు లోపడతామయ్యా, మీ చిత్త ప్రకారం నడుస్తామని అనుకుంటారా? అలా అయితే ప్రార్థన చేద్దాం, అలా అయితే దేవుడిని అడుగుదాం. ఇంతవరకు లోపడలేదేమోయ్యా, సేవకుడి దగ్గర తిరగబడ్డానేమో, అయ్యా నీ దుష్టత్వంలో ఉన్నానేమో, నా ఇష్టానికి వెళ్ళిపోయానేమో అని చెప్పేసి అవన్నీ సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు పాపల మధ్యలో తిరిగాడు, పాపం చేయలేదు. ఎట్రాగుపత్రుల మధ్యలో తిరిగాడు, రాగలేదు. పరిశుద్ధంగా జీవించాడు. ఈ లోకమంతా పాడైపోయింది, దుష్టత్వంలో ఉంది, ధ్యానంలో ఉంది. కానీ మనం ఈ లోకములలో ఉండాలి, మనం పరిశుద్ధంగానే జీవించాలి. అలాగే యేసు మాత్రం చూపించి కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం దించి పునరుద్ధరణగా పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా రాబోతుడు వచ్చే టైంకి నీ జీవితం అర్పించుకుంటావా, సమర్పించుకుంటావా? నీ దాసుడయ్యా, నీ చిత్తమయ్యా అని లొంగిపోతావా, ఉండిపోతావా? అయితే నీ జీవితం ఈ రోజు నుంచే మారిపోతుంది, ఈ సమయం నుంచే మారిపోతుంది. ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావయ్యా. మొదటి దాస్తురాలు మాట్లాడిన మాట అయ్యా, నీవు మాట్లాడిన విధానం గొప్పదయ్యా. అయ్యా ఎవరు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, మార్తా మరియా ఏంటి, మరియా ఏదైతే ఉత్తమమైనది ఎన్నుకున్నదో, మార్తా విస్తారమైన పనులు ఎలా పెట్టుకుందో అలా ఉండొద్దు అని చెప్పి తెలియపరిచావు. అయితే ఆ రీతిగా మేము ఉండాలంటే బ్రహ్మా ఇదిగో సమయాల వల్లే చిత్తమండి అయ్యా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ స్వరం వినేలాగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
అలాగే సమయంలో ఒదిగిపోయినట్లుగా మా జీవితాలు ప్రార్థనతో, వాక్యంతో, సన్నిధిలో నిత్యము ఒదిగిపోయే జీవితం మనందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ దినం నుంచి సేవకుల గురించి మాట్లాడేమేమో, సేవకులను నిందించేమో, సేవకులు కనపడినా వారికి గౌరవం ఇవ్వలేదేమో, కానీ సమయంలో అభిషేకించబడిన వాడు, అధికారం కలిగిన వాడు ఆనాడు వారైతే ఈనాడు సేవకులు వారి మీద అభిషేకాన్ని గౌరవించాలండి. అనేక విషయాలు మాతో మాట్లాడారు. అందుకే అలా ఒదిగిపోయిన సమయాలు రాజులనే అభిషేకించే వ్యక్తిగా మారాడండి. అలా మేము కూడా ఉండి ఆశీర్వదించబడాలని, ఉన్నతమైన స్థానం నిలబడాలని దాస్తురాలు మాట్లాడిన ప్రతి మాటను మన ముద్ర వేయనైనా సహాయం దయచేయండి. ఆ రీతిగా నడవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం. ఇలా వచ్చి